హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వదిన కలిసి డీమార్ట్‌కి అయితే వచ్చాము. ఇక్కడ నెలసరి సరుకులన్నీ మా వదిన వాళ్ళు తీసుకొని వస్తారనమాట. మా అన్నయ్య, మా వదిన. ఈసారి నేను, మా వదిన ఇద్దరం వచ్చాము. సో, ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాకపోతే మీరు వెళ్ళినప్పుడు మీకు కొంచెం యూజ్‌ఫుల్ అవుతుందనేసి నేను ఇది తీస్తున్నాననమాట. ప్రతి నెల బయట కిరాణా షాప్‌లో తీసుకునే కంటే ఇలా డీమార్ట్‌లో తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకు అంటే ఇక్కడ ఆఫర్‌లో ఉంటుంది. కొంచెం బావుంటుంది. క్వాలిటీ అయినా, క్వాంటిటీ అయినా చాలా బావుంటుంది. అందుకే ఇక్కడ తీసుకుంటాం. ప్రతి సెక్షన్‌లో ఒక్కో ఐటెమ్స్ పెడుతూ ఉంటారనమాట. అంటే ఒక్కో రోలో ఒక్కో ఐటెమ్స్ పెడతారనమాట. అంటే ఒక రోలో బిస్కెట్స్, ఒక రోలో సోప్స్ అలా పెడతా ఉంటారనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఉంటుందన్నమాట మొత్తం. ఒక సైడ్ మొత్తం సోప్స్, ఆయిల్ ఇలా ఉంటుంది. చూడండి. ఆయిల్‌లో కూడా డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ. ఇదంతా ఆయిల్ రో అనమాట. ఆయిల్. ఇదంతా ఫుడ్ ఐటమ్స్ అనమాట. పికిల్స్ ఇంకా ఏమన్నా ఆయిల్ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. మనం ఇన్‌స్టాంట్‌గా కొన్ని ఐటమ్స్ కూడా వాడే ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. రైస్ బ్యాగ్ అయినా ఏదైనా అన్నీ ఇక్కడ కొంచెం డిస్కౌంట్‌లో ఉంటుందన్నమాట. డిస్కౌంట్‌లోనే ఉంటుందన్నమాట. బయట ఉన్న రేట్ కంటే ఇక్కడ రేట్ తక్కువగా ఉంటుంది. ఒక్కో రోలో ఒక్కో ఐటమ్స్ ఉంటాయని చెప్పాను కదా! చూడండి ఇలా ఉంటాయన్నమాట. మొత్తం నెక్స్ట్ వెజిటేబుల్ మొత్తం ఇక్కడే ఉంటాయన్నమాట. ఫ్రెష్‌గా ఉంటాయి. సో, మేము మార్కెట్‌కి వెళ్తాం కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకోలేదు. సో, మేము మార్కెట్‌లో ఫ్రెష్‌గా ఉంటాయి కాబట్టి ఎప్పుడప్పుడు మార్కెట్‌లో తీసుకుంటాము. ఓన్లీ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాం మేము. సో, ఇదన్నమాట మొత్తం డీమార్ట్ మొత్తం ఇలా ఉంటుంది. ఇంకా రైస్ బ్యాగ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ రైస్ బ్యాగ్స్ కూడా కొంచెం తక్కువనే ఉంది రేటు. బయటికంటే ఇక్కడ చాలా తక్కువ. వాళ్ళకి అన్ని చిప్స్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అన్నమాట. డైలీ స్నాక్స్ కానీ ఇంకా మా వాళ్ళు బ్రెడ్ ఎక్కువ తింటారు కాబట్టి బ్రెడ్, కిసాన్ జామ్ ఇలాంటివి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. మా వాళ్ళు ఇంకా చాక్లెట్స్ చూస్తే చాక్లెట్స్ అని అంటారనమాట. ఇంకా స్నాక్స్ ఏమైనా చూస్తే ఇంకా వదిలిపెట్టరు. సో, ఇంకా వాళ్ళ కోసం అని ఇంకా అవి కొన్నాము. బిస్కెట్స్ కూడా కొన్నాము. సో, ఇదన్నమాట డీమార్ట్. ఇంకా బిల్ వేయించుకొని ఇంకా వచ్చేసామన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.